మృతులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబ సభ్యులను దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆయన ఆదేశించారు. అర్ధరాత్రి సింహాచల అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూరి 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షం కారణంగా సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్ వద్ద ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి భారీ వర్షం కురవడం వల్ల గోడ కూలినట్లు తెలుస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి వాటి కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. హోంమంత్రి బంగళపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖపత్ర బాగ్చి సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం నిన్న మధ్యాహ్నం నుంచే సింహగిరికి భారీగా భక్తులు చేరుకున్నారు. కేశఖండనశాల ఎదురుగా ఉన్న కళ్యాణ మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అక్కడి త్రిపురాంతక స్వామి ఆలయం వరకు ఈ క్యూలైన్ ఉంది. ముందుగానే ఈ క్యూలైన్లో నిల్చుంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ముందు రోజే భక్తులు భారీగా తరలివచ్చారని సమాచారం. దాంతో 300 టికెట్ దర్శనానికి కొందరు భక్తులు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇలా ఉండగా సింహాచలం ఆలయం వద్ద జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. సింహాచలంలో ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.